అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా వసంతము దయా కిరీటమే ప్రకృతి కలవన్నియు మహిమను వివరించునే ప్రతి వసంతము దయా కిరీటమే ప్రకృతి కలవన్నియు మహిమను వివరించునే ప్రభువా నీవే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నీవే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా ఆడని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా పరిపడుచునే నా సాక్షి జీవితము పరిశుద్ధాత్మలో నడిపించుతున్నది పరిశుద్ధాత్మ ఆనందించడం హర్షమనులతోని హృదయములతో దేవుడు స్మరించుకున్నాం గట్టిగా చెప్పు పరిపడుచునే నా సాక్షి జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నట్టునే పరిమళించునే నా సాక్షి జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నట్టునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షమనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షమనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా
చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా అందరూ కలిసి పడతాం. పక్షి రోజులై నీ రెక్కలపై మోసుకువే ఏవైనా తండ్రివై నా మార్గంలో పరిశీలే చరణం ఎంతో విలువైన చరణం. అందరూ కలిసి పడతాం. పక్షిరాజువై రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధలు భరించితివే పక్షిరాజువై రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధలు భరించితివే స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమపరచెదా స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లనిత్య నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మరుగుపరిచి నాకులో మాకులు కావలసిన వర్తమానాన్ని పరలోకం నుంచి మీరు అందించండి అని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవదూతలను ఆరాధించు పరిశుద్ధులను మనం ఆరాధించడానికి వచ్చాం. మన హృదయాలు సరిచేసుకుంటూ ఎలా దేవుని ఎదుట మనుషుని ఎదుట మంచివారుగా మనం ఉండొచ్చు, కానీ దేవుడు మనం విషయంలో తండ్రి ప్రేమ కలిగిన మా యేసయ్య దయ కలిగిన మా తండ్రి నిన్న నేడు నిరంతరం మా దైవం ఈ గాననామమును బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి మా ప్రియులందరినీ మీరు ప్రేమించి బ్రతికించి ఎన్నో ఇబ్బందులను ఎన్నో సమస్యలు ఎన్నో కన్నీళ్ళు బాధలు వ్యధలున్నాను సరే తండ్రి మీ మందిరంలో చేర్చి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క ఉపవాస కూడికలోని పరిశుద్ధ పాఠశాలలో చేరి నిన్ను గుణపరచుకోవడానికి ఇంతవరకు పాటల ద్వారా నేను స్థుతించిన ప్రతి బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఎందరైతే హృదయమంతరితో ప్రార్థించినాడు వారందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా మార్పు లేకుండా మారు మనసు పొందకుండా ఎవరెవరు ఇక్కడ కూర్చున్నారో మాకైతే తెలియదు తండ్రి. వారు మరొకసారి మీరు దర్శించండి, వారికి మీరు సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాతో మాట్లాడు, నా ద్వారా మాట్లాడండి ప్రభా. నేను కేవలం అల్పుడను అయోగ్యుడను ఏ మంచి లేని వాడను తండ్రి. అయ్యా కేవలం నిష్ప్రయోజకమైన దాసులను తండ్రి నీ రక్తంతో నన్ను శుద్ధీకరించి నాయన నా పాప దోషములన్నీ కడిగి ప్రభా ఏ మాటలు ఎవరికి అవసరమైనదో వారితో మాట్లాడండి. ఎందుకంటే నీ మాటలు మాకు చుట్టూ తేనె దారాల కంటే మధురమైనవి తండ్రి. నీ మాటల ద్వారా మేము బ్రతుకుతాం తండ్రి. నీ మాటల ద్వారా మేము తప్పలుతాము తండ్రి. నీ మాటల ద్వారా మాకు స్వస్థత అడిగి వేడుకొచ్చున్నామా తండ్రి. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. సేవ అంటే
చాలా భారంతో కూడుకున్న పని. దైవజనం ఉన్నప్పుడు ఆ భారం మనకు తెలియలేదు, కానీ ఇప్పుడైతే నిజంగా నా మటుకైతే అది ఎంత భారమో ఈ మధ్య నాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇందాక ఒంగోలు వెళ్ళి లేటుగా రావడానికి మొదటిగా నాకు మీరు మన్నించాలి, దేవుడు క్షమించాలి. ఒంగోలు వెళ్ళి వస్తాను రాను అనుకున్నాను నేను గుడికి అయితే, కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. ఎవరొకరు దేవుడు ఆడుకుంటాడు, ఆ విషయం అని కాదు, కానీ కొందరికైనా దేవుడు వాక్యాన్ని అందించాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు లోకంలో క్రైస్తవుని చంపుతూ ఉన్నప్పుడు అతనికి నిరీక్షణ లేదు, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని ప్రభు పట్టుకున్నారో ఇక అప్పటి నుంచి తనకున్న ఉద్దేశం వల్ల ఏముందంటే, నేను సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాడు. ఈ సువార్త ప్రకటించడం అనేది అనేక భారాలతో కూడుకున్నటువంటి పని. ఇది చాలా ఈజీగా అనొచ్చు, అదేముంది అక్కడేముందని, కానీ ఆ భారము అందరు కదా మోసే వాళ్ళకే తెలుస్తుంది, మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈజీగా. కాబట్టి మనము మోయకపోయినా మోసే వాళ్ళని మాటలతో మనం విమర్శించకూడదు. భారాలను మోసే వాళ్ళకి మనం కూడా ప్రార్థన సహాయము లేదు, దేవుని స్తుతించడంలో కలిసి ఐక్యంగా సమకూడే భారము. అమ్మా రండి అందరు మందిరాన్ని, ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఉండడం కాదు. అమ్మా రండి అందరూ దేవుని సన్నిధానంలో మనం చేరి గడవరి దినాల్లో మన భక్తిని మనం కాపాడుకుంటూ మన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ అనేకులను సిద్ధపరచడం వల్ల ఆ భారాలు మనకు ఉండాలి. కాబట్టి అక్కడి నుంచి వచ్చే సమయంలో బండికి లైట్ కూడా లేదు. ఏమైతే ఏమో అనుకుంటా నా ఫోన్ లైట్ వేసుకొని వస్తా ఉన్నప్పుడు నాకు చాలా భారం ఉంది ఒక పక్కన. సరే ఏదేమైనా సరే ప్రభులో మనకి ఈ భారాలన్నీ ఒకరోజు మనకి శాశ్వత దీవెనగా అవుతాయి. ఇక్కడ నుంచి మీరు కూర్చున్నారే, ఎంతో మందికి ఆ భాగ్యం లేదు. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించాలని, దేవుని సన్నిధానంలో సమయం గడపాలని, దేవుని వాక్యం విని మేలు పొందాలని మీరు వచ్చిన మీతో దేవుడు మాట్లాడడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉండే ప్రేమ కలిగిన దేవుడే. ప్రియులారా, కొద్ది నిమిషాల వాక్యం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి నుంచి. అందరూ బైబిల్ తీసి చదవగలిగిన వారు చదవండి, చదవలేని వారు మీరు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? చదివే వాళ్ళకంటే దేవుడు ఎక్కువ మెమొరీ పవర్ అలాగే ఇస్తారు, వాళ్ళు ఇంటే చాలు. 27వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్టిల్ని కూలిరి, నాతో యుద్ధము నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియులారా, మంచిది. 4వ మాట అందరూ కలిసి చదువుతున్నాం. నేను చదువుతాను, తర్వాత మీరు చెప్పండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను.
ఏం చదివారు చివరి మాట? ఎప్పుడు? ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నా జీవిత కాలం అంతయు నేను, ఈ మాట అందరం చదువు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మాత్రమే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి సంతోషంతో ఆశీర్వదించి పంపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట అర్థమైంది నేను అనుకుంటున్నాను. అర్థమైందా? వ్యర్థమైందా? కీర్తన మొదటి అధ్యాయంలోకి వెళ్తే ఏమంటాడంటే, యెహోవా నా కాపరి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నా వెలుగు, నా రక్షణ అయి ఉన్నాడు. కాపరి అయితే మనకేమవుతుందంటే చక్కగా పోషణ జరుగుతుంది. ఇక్కడ వెలుగు, రెండవది రక్షణ అంటున్నాడు దేవుడి గురించి. చూడండి ప్రియులారా, వెలుగు ఒక వ్యక్తికి ఎందుకు అవసరమైనది? ఒక వ్యక్తి చీకటిలో నడవకుండా ఉండాలన్నా, చీకటి నుంచి తప్పించుకొని తన యొక్క జీవితంలో పరిశుద్ధంగా నడవాలన్నా ఆ వ్యక్తికి వెలుగు అవసరమై ఉంటుంది. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎక్కడ అపాయాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ రోడ్డు మీద ఏ వెహికల్స్ వచ్చి నాకు గుర్తున్నాయో నాకు తెలియదు. లేదా ఏ జంతువులు వచ్చి నన్ను ఢీకొంటాయో నాకు తెలియదు. అంటే ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ నష్టం ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ హాని జరగబోతుంది. దావీదు అంటున్నాడు, ఇప్పుడు నాకు ఎలాంటి హాని జరగదు. ఎందుకు భయం ఎక్కువైపోతా ఉందయ్యా అని మనము ఎవరిని అడుగుదాం? ఆదాముని అడుగుదాం. ఆదామా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే, నీ స్వరమును విని నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. ఎందుకు భయం వచ్చిన మనిషికి? మొదట మనిషికి ఏ ఓపెన్ కూడా చేయటానట. ఇప్పుడు ఆ యొక్క దాసుడికి నా యజమానుడు మంచిగా నన్ను పోషిస్తున్నాడు కదా, మంచి ఫుడ్ పెట్టాడు కదా, మొదటి బాక్స్లో ఏముందో, రెండో బాక్స్లో ఏముందో, మూడో దాంట్లో ఏముందో అన్నీ చెప్పాడు కదా, నాలుగోది ఓపెన్ చేస్తున్నాడు కదా, దాని జోలు వెళ్ళకుండా ఉన్నామా అని అనుకోనా? అవునా, దీంట్లో ఏముందని మనసంతా అక్కడే ఉందంట. దేని మీద? నాలుగో దాని మీద. 3 ఉన్నాయి తృప్తిగా, 3 పళ్ళు దీన్ని ప్రశాంతంగా ఉండొచ్చు. అలా కాకుండా 4వ దాని దగ్గరికి వెళ్ళాడంటే 3 తిన్న తర్వాత 4వ ఓపెన్ చేయగానే బడబడ అయిపోతా ఉందండి ఎలుక. దాన్ని ఏం పెట్టాడు? ఎలుకను పెట్టాడు. ఎందుకంటే ఈయన దాసుడు నా మాట వింటాడా లేదా? విన్నాడా? వినలా. అలాగే ఆదాము కూడా ఏం చేశాడంటే, దేవుడు తినొద్దన్న పండుని తిన్నాడు. పండును దేవుని మాటను ధిక్కరించాడు, దేవునికి అవిధేయత చూపించాడు. దేవుడు చెప్పిన ఇష్టము కాకుండా, దేవుడు చెప్పిన చిత్తము కాకుండా తన ఇష్టము, అపయిష్టము, భార్య మాట విన్నాడు. ఏమైపోయిందంటే తన యొక్క కుటుంబంలో భయాన్ని, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ దేవుడితో సంబంధం ఉండదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దావీదు అన్నాడు కదా, దేవుడు నాకు వెలుగు, రెండవది నాకు రక్షణను పెట్టు, శ్రమలను పెట్టు, ఇరుకులను పెట్టు, ఇబ్బందులను పెట్టు. చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దావీదు ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఎవరికి మనము భయపడకూడదు. చాలా అనుకుంటాం, ఎంతవరకు ఉంటారు వాళ్ళు? మన శరీరానికి మాత్రమే రక్షణ ఇవ్వచ్చు, కానీ మన ఆత్మకు వాళ్ళు రక్షణ ఇవ్వలేరు. ప్రియులారా, దావీదు అన్నాడు కదా, నేను ఎవరికి వెళతును, ఎవరికి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ? అరణ్యంలో. అయితే దేవుని పిలుపు అతని యొద్దకు వచ్చింది. అతని యొద్దకు వచ్చిన తర్వాత తండ్రికి లెక్కలేదు, అన్నలకి లెక్కలేదు దావీదు జీవితం అంటే. కానీ దేవుడేమో ఆ
వ్యక్తినే కోరుకున్నాడు. అంటే ఆ వ్యక్తిని పిలిపించు. వీళ్ళందరూ కాదంట దేవుడికి కావాల్సింది. ఆ వ్యక్తిని పిలిపించు. మీరేమో తృణీకరించారు, త్రోసివేశారు. ఆ చివరి వాళ్ళే, వీడికి చదువు ఎందుకులే, విద్య ఎందుకులే, యుద్ధాలు ఎందుకని అరణ్యానికి గొర్రెలు కాల్చుకోవడానికి మీరు అతను పంపించారు. అతను పిలిపించండి. దేవుడు పిలుపు చూడండి ప్రియులు, ఎంత ప్రత్యేకంగా ఉండదు. మనం అనుకునే వేరు, దేవుడు అనుకునేది వేరు. ఎప్పుడైతే తండ్రి దావీదును పిలిపించాడో లోపలికి తోడుకుని వచ్చును. దావీదు ఎలాంటి వాడన్నా, ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూడడానికి చాలా సుందరమైన వాడుగా ఉన్నాడు. అతడు రాగానే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతనే, నీవు లేచి వారిని అభిషేకించమని. అది ఎప్పుడైతే తైలపు కొమ్ముతో వారి సహోదరులు ఎదుట అభిషేకం చేశాడో అప్పటి నుంచి దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. ఒక పాట పాడినా అయ్యో చాలయ్యా అంటారు. కానీ దేవుని ఆత్మ ఉండి నీకు చదువు రాకపోయిన పాటలు పాడినా సరే, ఇంకా సేపు పాడమ్మా, ఇంకా సేపు పాడయ్యా, ఇంకా సేపు వాక్యం చెప్పయ్యా. కారణం ఏదో తెలుసా? మన గొప్పతనాలు కాదు, ఆయన గొప్పతనం. శక్తి చేతనైనను కాక, బలము చేతనైనను కాక, నా ఆత్మ ద్వారానే. నిర్మాకాండం 14:14 వచ్చినప్పుడు ఉంటది కదా, యెహోవా కలుగజేయు రక్షణ మీరు అది నిలబడి చూడమంటాడు. చూడండి, నిర్మాకాండం 14 యెహోవా పాపం చేయకుండా, ఓరుకుంటే చాలు, అక్రమంగా జీవించకుండా, ఓరుకుంటే చాలు, అపవిత్రంగా అన్యాయంగా జీవించకుండా, ఓరకంటే ప్రభువులో పరిశుద్ధంగా మీరు ఓరకలించుంటే ఆయన యుద్ధం చేస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే దావీదును అభిషేకించారో ఇప్పుడు దావీదు మీద ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. చెప్పట్లేదు, నిద్రపోతున్నారా? గట్టిగా హల్లెలూయా, నిద్రపోయేవాడు అన్నారు. 17వ అధ్యాయంలోనే పోరాటం వచ్చింది. వెంటనే పోరాటం వచ్చింది. దేవుడు కార్యాలు ఎక్కడైతే ఘనంగా జరుగుతాయో దురాత్మ కూడా అక్కడ బలంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మందిరంలో ఉంటే సైతాను బయట ఉండదంట. నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ కుటుంబాన్ని పెంచుకుంటూ ఉంటే సైతాన్ ఎక్కడ ఉంటది? కుటుంబం బయటే ఉంటది. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేం అవసరం లేదు అనుకో. మాకు పోరాడాలి. ఇప్పుడు ఒక పోరాటం వచ్చింది. ఫిలిస్తీన్లు తమ సైన్యాన్ని యుద్ధానికి సమకూర్చి దేవుని బిడ్డలైనటువంటి యూదా దేశంలోనికి వచ్చారు. నేను ఒక్కనే వస్తానంటున్నాడు. అతడు 6 మూళ్ళ జానంట. మేము 3 మూళ్ళ 4 మూళ్ళ ఉంటారు. వాడు ఎన్ని మూళ్ళు? 6 మూళ్ళ చాలా హైట్. ఇప్పుడు ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ అల్లాడిపోతున్నారు భయంతో. అంతకుముందు రాజు ఎవరు? దావీదుకు ముందు ఏంటండి? సౌలు కూడా అదిరిపోతున్నాడు. అమ్మో, శత్రువులు మా మీదకి వచ్చారు, గొలియాతు, ఇప్పుడు మేము ఎలా జయించాలి, మా వల్ల కాదే అన్నప్పుడు అక్కడ వాళ్ళ అన్నల దగ్గరికి దావీదు వెళ్ళాడంట. ఎందుకు? ఆహారం ఇద్దామని. వెళ్తే అక్కడ ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు, ఈ కొండ మీద వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ మధ్య స్థలంలో యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. వాడేమో సమాధి విసురుతా ఉన్నాడు 40 రోజుల నుంచి. రండి, మీరు దేవుని బిడ్డలైతే రండి, నన్ను గెలవండి, నేను మిమ్మల్ని ఓడిస్తానంటున్నాడు. ఇప్పుడు ఎవరికి వెళ్దామన్నా మనకి గుండె ధైర్యం సరిపోవడం. అప్పుడు దావీదు వచ్చాడు. అక్కడ వచ్చి ఏమైందండి, ఏం జరుగుతుందంటే వాళ్ళ అన్నలు అంటున్నారు, రే నీకెందుకు చిన్నపిల్లాడు అంటే ఏం జరుగుతున్నాను అసలు అంటే, అప్పుడు వాడు ఏమైతే అంటున్నాడో అవన్నీ విన్నాడంట. అప్పుడు అంటున్నాడు కదా, 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగిస్తాను. బా, చిన్న పిల్లవాడు అంత ధైర్యం ఉందంటారా? ఏంటి దావీదు యొక్క ధైర్యం? యెహోవా నా వెలుగును రక్షణ. అది ఆ ధైర్యం ఉంది.
బాప్తిసం తీసుకున్నాం కదా, మనకేదో ధైర్యం ఉండాలా లేదా? దావీదు యొక్క ధైర్యం చూడండి, 6 కోళ్ల జానుడు ఎంత, ఈ దావీదు ఎంత. కానీ వాడితో సవాలు ఇస్తున్నాడు. ఏది? దేవుని యొక్క సైన్యాన్ని వాడు తిరస్కరిస్తున్నాడా? మనం నిద్రపడాల్సిన అవసరం ఏముంది? వాడి తల నరికేస్తా అంటున్నాడు. ఎవరు? చిన్నపిల్లాడు దావీదు. ఎప్పుడైతే ఆ మాట అన్ని ప్రియులారా తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, తన తలను నరికాడు ప్రియులారా. ఒక రాయితో వడిసలో ఒక రాయి తీసుకొని కొట్టాడు, దుర్జన పడిపోయాడు. తన యొక్క బొండాన్ని కూడా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎంత ధైర్యం దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకున్నాడు? వెనకడుగు వేసేవాడు కాదు. సింహపు గుండెలాంటి కలిగిన వాడంట దావీదు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు కదా, అలాంటి గుండె కలిగిన వాడంట దావీదు. అంటున్నాడు ఏమని? నాకు దేవుడు నాకు వెలుగు రక్షణ. ఇప్పుడు చూద్దాం 2వ వచనం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, అది మొదటిగా దుష్టులు నా మీదకి వస్తారు, తర్వాత నన్ను బాధించు వస్తేనా, శ్రమ వస్తేనా, వేదన వస్తేనా? కాదు ప్రియులారా, మన జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచుతాడు, తన గుడారపు మాటన నన్ను దాచును, నన్ను ఆశ్రయ దుర్గమైన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును. నిన్ను నేను మనసారా భజించెదను, నేను నిన్ను దినదినము సోదరుడము నీవే ప్రభు, సమస్తముని కర్తించెదను స్తుతించెదను. ఎల్లప్పుడూ స్తుతి జరుగుతూ ఉన్నాయి. సైతాను సంబంధమైన మనుషులు దాడి చేస్తూ ఉన్నారు, పైకి సేవకులుగానే ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మనం దేవుడి చిత్తం చేస్తున్నామో వాళ్ళే మన మీదకి లెగుస్తూ ఉన్నారు. ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే నా కంట ధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేమో, నా సన్నిధి వెదకుడని నీవు సెలవేయగా యెహోవా నీ సన్నిధి నేను నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను విడనాడకుము, నన్ను విడవకుము. ఈ మాట చూడండి 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు మనల్ని చేరదీస్తాడు. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు వచ్చిన వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఏ ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, ఆ మార్గాలను నన్ను నడిపించు. దావీదు చూడండి ఆత్మ ముందుగానే యేసయ్య గురించి ప్రవచించాడు, పని అతను చేశాడు. దావీదు మాత్రం దేవుడు చేయమన్న పని చేసేవాడు. అందుకని దావీదు అంటే క్రూరత్వం, అబద్ధ సాక్ష్యం దావీదు మీద వెళ్ళగలుగుతా ఉన్నారంట. ఉంటాడు. తర్వాత నా విరోధులు ఇచ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. అలాగే మన పవర్ కింగ్ సహోదరులు ఉన్నారు కదా, వారి భార్య అలివేలమ్మ ప్రియులారా కేడవాతం వచ్చి చాలా బాధపడుతుందని వింటూ ఉన్నాం. అన్నోళ్ళు వెళ్ళి పరామర్శించారంట. సరే వారి కొరకు కూడా ప్రార్థిద్దాం. అలివేలమ్మ గారి కొరకు ప్రార్థించండి. ప్రవీణ్ కుమార్ ఇంకా మీకు ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి. ప్రియులారా ఎవరు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది మన ఫ్యామిలీ కుటుంబం. దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చినందుకు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా అన్నకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఎన్నో ఇబ్బందుల నుంచి అనారోగ్యాల నుంచి తప్పించినందుకు దేవుని స్తుతిద్దాం. ప్రియులారా ఈ సంవత్సరంలో అన్నకి నూతన అనుభవం, నూతన రక్షణ దయచేయండి ప్రభా. నూతనముగా నీళ్ళు ఎదిగే కృప దయచేయమని
వెంకటరావు గారు కూడా ప్రార్థించండి ప్రియులారా. ఇంట్లోనే ఎవరైనా ప్రార్థన సహాయాలు ఉంటే దయచేసి వచ్చి తెలియచేయండి. అందరం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మా ఎదుటే జరిగిస్తారు ప్రియులారా. బండి నొప్పి నుంచి బ్రైట్ ఎగ్జామ్స్ వరకు కూడా ప్రార్థించండి. దేవుడు వామిటింగ్స్ నుంచి అలాగా బలహీనత నుంచి విడుదల ఇచ్చినట్టు ప్రార్థన చేయండి. బ్రైట్ ఎగ్జామ్స్ వరకు ఇంకా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లరా, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇక్కడి నుంచి డైలీ మీ అందరూ ప్రార్థనలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసే వాళ్ళ కొరకు ప్రార్థించండి పిల్లరా. అలాగే పై చదువులు చదువుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థించండి. అలాగే పై చదువులు చదివి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు కూడా ప్రార్థించండి. సంఘంలో అనేకులు దేవునికి సాక్షులుగా నిలబడాలి. అలాగే వాక్యం విన్నాం కదా, దేనికి భయపడదు.